తలరాతలను మార్చే ఎన్నిక ఇది. అందరూ కలిసికట్టుగా కూర్చొని చర్చించుకొని ఓటు వేయాలని వైసీపీ అధినేత జగన్ పిలుపునిచ్చారు. ఎర్రగుంట్లలో ప్రజలతో ఆయన ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. తాను వయసులో చాలా చిన్నవాడినని, ఇంత చిన్న వయసులో ఎవరైనా ఇన్ని పెద్ద పనులు చేశారా అని ప్రశ్నించారు. ఎర్రగుంటలో 98% మంది కుటుంబాలు ప్రభుత్వ పథకాలను పొందాయని తెలిపారు. ఇక తనకంటే ముందు ఒక 75 ఏళ్ల ముసలాయన పనిచేశాడని, ఆయన ఏం చేశాడని జగన్ ప్రశ్నించారు. రైతులు, మహిళలు, విద్య, వైద్య రంగాల్లో అందరికీ ఫలాలు అందేలా చూడగలిగామని తెలిపారు వైఎస్ జగన్. నేను అడుగుతా ఉన్నాను, మన ప్రభుత్వానికి ముందు కూడా మీరు చాలా ప్రభుత్వాలు చూశారు. నేను చాలా చిన్నపిల్లోడిని. నాకన్నా ఎక్స్పీరియన్స్డ్ పీపుల్, నాకన్నా చాలా చాలా అనుభవం ఉందని చెప్పి గొప్పలు చెప్పుకునే వాళ్ళు చాలా మంది ముఖ్యమంత్రులుగా కూడా పనిచేశారు. కానీ నేను ఒకటి అడుగుతా ఉన్నా మీ అందరితో కూడా, ఇంతమందిని మీరు చూశారు. మరీ ముఖ్యంగా రాష్ట్రం విడిపోయిన తర్వాత నాకన్నా ముందు 75 ఏళ్ల ముసలాయన కూడా పరిపాలన చేయడం కూడా చూశారు. ఆయన ఏకంగా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు. 3 సార్లు ముఖ్యమంత్రి అయిగా పరిపాలన చేశాడు. మరి అటువంటి గొప్ప గొప్ప పాలనలు కూడా మీరు చూశారు కదా. నేను మిమ్మల్ని అడిగేది ఒకటే అడుగుతా ఉన్నా. నేను చాలా చిన్నోన్ని, నేను చాలా వయసులో కూడా చిన్నోన్ని, చాలా చిన్నోన్ని కూడా. నేను అడుగుతా ఉన్నా, మరి ఇంత చిన్నోడు చేసిన పనులు ఇదే ఒక గ్రామంలోనే 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఎక్స్పీరియన్స్ ఉన్నోళ్ళు ఏ పొద్దుైనా చేశారా అని అడుగుతా ఉన్నా మీ అందరితో కూడా. ఇక రెండో రోజు కొనసాగుతున్న బస్సు యాత్రలో భాగంగా ఎర్రగుంటలో ప్రజలతో నేరుగా జగన్ మాట్లాడారు. ఈ 58 నెలల్లో 2.75 లక్షల కోట్ల రూపాయలను లబ్ధిదారులకు అందజేశామన్నారు. గ్రామాల్లో సచివాలయాలను ఏర్పాటు చేయడమే కాకుండా వాలంటరీ వ్యవస్థ ద్వారా నేరుగా లబ్ధిదారులను ఎంపిక చేపట్టామని తెలిపారు. ఇక పార్టీలు, కులాలు, మతాలకు, ప్రాంతాలను చూడకుండా లబ్ధిదారుల ఎంపిక జరిగిందని ఆయన అన్నారు. ఇక పూర్తి పారదర్శకతతో మీ ప్రభుత్వం పనిచేసిందని చెప్పారు. సంక్షేమాన్ని సుపరిపాలనతో అందించామని జగన్ లబ్ధిదారులకు వివరించారు. తనకంటే ముందు ఎందరో సీఎంలు పనిచేశారన్నారు. ఆయన ఏకంగా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు. 3 సార్లు ముఖ్యమంత్రి అయిగా పరిపాలన చేశాడు. మరి అటువంటి గొప్ప గొప్ప పాలనలు కూడా మీరు చూశారు.